ఫిఫ్త్ క్వశ్చన్ టీ స్క్వేర్ మైనస్ 15 ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేషన్లో లేకుండా టీ వాల్యూ టీకి సంబంధించింది ఇవ్వలేదు, అంటే ఎక్స్ సంబంధించి ఇవ్వకుండా ఏ స్క్వేర్ సి కాన్స్టెంట్ నెంబరే ఇచ్చాడు, టీ స్క్వేర్ మైనస్ 15 ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో రాసుకోవాలి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో రాసుకోవాలంటే టీ స్క్వేర్ ఇక్కడ రూట్ పెట్టి హోల్ స్క్వేర్ పెడితే 15తో సమానం, ఎందుకంటే ఇటు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి 15 మిగిలింది కాబట్టి ఈ ఫార్మేషన్లో రాసుకోవాలి. టీ స్క్వేర్ మైనస్ రూట్ 15 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, టీ ప్లస్ రూట్ 15 ఇంటూ టీ మైనస్ రూట్ 15. ఇప్పుడు ఈక్వల్ టు 0కి సమానం కాబట్టి 2 మైనస్ రూట్ 15 ఈక్వల్ టు 0, 2 ప్లస్ రూట్ 15 ఈక్వల్ టు 0, టీ ఈక్వల్ టు రూట్ 15, టీ ఈక్వల్ టు మైనస్ రూట్ 15. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ వచ్చింది, బీటా వాల్యూ వచ్చింది. మనం వెరిఫికేషన్ చేయాలి. జీరోస్ ఏంటంటే రూట్ 15 మైనస్ రూట్ 15. ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకుందాము. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ బై కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్. ఆల్ఫా ఎంత మైనస్ రూట్ 15 ప్లస్ బీటా రూట్ 15 ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ టీ అంటే టీ అసలు వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 0 తీసుకున్నాము, బై కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్ 1. 0 ఈక్వల్ టు 0 వెరిఫై అయింది. రెండో ఫార్ములా వెరిఫై చేద్దాము. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్. ఆల్ఫా ఎంత మైనస్ రూట్ 15, బీటా ఎంత రూట్ 15 ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ ఏంటి మైనస్ 15 బై కోఎఫిషియంట్ ఆఫ్ టీ స్క్వేర్ ఎంత 1. మైనస్ రూట్ 15 కలిపితే ఇది పోయి హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ రూట్ 15 హోల్ స్క్వేర్ అయితే ఇది క్యాన్సిల్ అయిపోయి మైనస్ 15 మిగులుతుంది. మైనస్ 15 ఈక్వల్ టు మైనస్ 15 వెరిఫై అయింది.